నేను ఒక కథ హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేను నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒక వీడియో పెడతాను, ఊకే పెట్టను. ఒక కథ చెప్పబోతున్నా ఇప్పుడు. ఆ కథ ఏంటంటే, ఒక ఊర్లో ఒక రాజు ఉంటాడంట. అయితే రాజు ఊళ్ళో ఒక ఒక ఊర్లో పెద్ద గుడి కట్టిస్తాడంట. ఆ గుడి కట్టించినాక ఒక శివాలయం, పెద్ద శివాలయం కట్టించి, శివాలయం ముందు ధ్వజస్తంభం ఉంటుంది కదా, ధ్వజస్తంభాన్ని పెట్టాలి. పెడితే ఊళ్ళో అంతా ఇక అందరు వచ్చి పూజలు యజ్ఞాలు అవన్నీ చేయించినాక ధ్వజస్తంభం పూజ గిన్నె చేసినాక అది పైకి లేపాలి కదా. అది పైకి లేపడానికి ఇంకా ఊళ్ళో ప్రతివేతలు అని అంటారు కదా, ప్రతివేతలు అంటే ఇంకా అట్లా ప్రతివేతలు అంటే ఇక అంతే. ప్రతివేతలు అని రాజుల భార్యలు, మంత్రుల భార్యలు, గొప్ప గొప్ప వాళ్ళ భార్యలు వచ్చి ఆ ధ్వజస్తంభం లేపుతురంట. ఎంత లేపినా లేవదంట. అది లేవకుంటే అక్కడి నుంచి ఒక బిచ్చగత్తె పోతుంటుందంట. జాకెట్ అంతా చింపుకొని, చీర చిరిగిపోయిన చీర కట్టుకొని, ఒక గిన్నె పట్టుకొని, సంకల ఒక బాబుని ఎత్తుకొని ఇల్లు తిరిగి ఇంత అన్నం అడిగి తినడానికి తిరుగుతుంటుందంట. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉండి, ఇంతమంది పట్టినా ఈ ధ్వజస్తంభం లేస్తలేదు, ఆమెని అట్లా ఆమెను అడుక్కునేట ఆమెను బిలూరి ఆమెతోటి లేపిద్దాం లేస్తుందేమని అంటే, అక్కడుండి ఆమె స్నానం చేయలేదు, గబ్బు గబ్బు ఉంది, ఆమె ప్రతివేత ఏంది, ఆమెతోటి ఎందుకు లేపియడం అని చెప్పి అక్కడున్న అందరూ అంటుంటారంట. అంటే ఆయన అక్కడ ఒక కథ నుండి అయినా సరే ఆమెతోటి లేపిద్దాం, చూద్దాము ఈ ధ్వజస్తంభం లేస్తుందేమో అని చెప్పి పిలుస్తారంట. పిలిస్తే ఆమె వచ్చి ఇట్లా పట్టుకోగానే ధ్వజస్తంభం లేచి చక్కగా నిలబడుతుందంట. అప్పుడు రాజు అందరూ అంటారంట కదా, వస్త్రధారణలో కాదు, మనసు మంచిదయ్యి పవిత్రమైన మనసు ఉంటే చాలు, భగవంతుడు అనుగ్రహిస్తాడని చెప్పి చెప్తారంట. అట్లా అది జరుగుతుంది. అందుకనే ఎప్పుడైనా సరే చినిగిపోయిన బట్టలు ఉన్నోడిని హేళన చేయొద్దు. హేళన చేసి మాకు ఉన్నది, మేము గొప్ప వాళ్ళము, మాకు అన్నీ నడుస్తాయి అని విర్రవీగొద్దు. ఎప్పుడైనా పేద గొప్ప ధనిక అంతా ఒకటే. కాకపోతే మంచి మనసున్నోడే చాలా గొప్పోడు. మంచి మనసు ఉండి నీతిగా అడుక్కు తింటూ కనీసం ఏ తప్పు చేయకుండా వెళ్ళి ఇంత అడుక్కొని తింటుంది కాబట్టి ఆమెలో నీతి ఉంది కాబట్టి భగవంతుడు మెచ్చిండు. అందుకే ఆ ధ్వజస్తంభం పైకి లేచింది.